జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారఫలాలు ఈ వారంలో ఉన్న వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని చూద్దాము. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కేతుదేవుని సంచారం సింహరాశిలో, బుధ భగవానుడి సంచారము తులారాశిలో, అలాగే వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, మంగళ్ మరియు శుక్రాచార్యుల వారు. ఈ 3 గ్రహాల సంచారము వృశ్చిక రాశిలో సాగుతూ ఉంది. రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో, శనైశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. గోచారంలో గ్రహస్థితుల ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే, వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, అలాగే మంగళ్, శుక్రాచార్యుల వారు. ఈ 3 సంచారము చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే మంగళ్ యొక్క సంచారము. మంగళ్ స్వక్షేత్రం అవుతుంది వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ 3 గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా మంచి శుభాంశాలను ఇస్తుంది. కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానమే అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ఠ స్థానం అవుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతుంది, అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి. ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. గోచారంలో ఉన్న గ్రహస్థితులు 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి. ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి, దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి. ఈ మార్పు మంచిగా చెడ్డదా? డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది, అందరికీ సందేహం ఏం లేదు అందులో. ఈ మార్పు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే ఇంకా మంచి మార్పు, అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉందనుకోండి, న్యూట్రల్గా ఉందనుకోండి, అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు. అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి? అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం చాలామందికి వింటూ ఉంటాము, అవకాశం వెంట్రుక వాసలో తప్పిపోయింది, చివరి దాకా వచ్చింది, ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము. ఇది జన్మజాతకం సహకరించినా లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు, గోచారం స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు. సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం. ఎప్పుడైనా గోచారము మనకి ఒక బోనస్, మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన జన్మజాతకంలో యోగాలు ఉన్నా లేకపోయినా అన్ని యోగాలు ఇప్పుడు పరాశర సంహితలో ఉన్న 300 యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు. గోచారంలో యోగాలు వస్తాయి, వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో. సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు. వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి. యోగాల్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది, అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది, అంతకాలం ఉంటుంది, లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి, అలా మనకు ఉంటుంది. ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియోగించుకోవచ్చు.
దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం. కన్యా రాశి. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము నేను చెప్పాను స్టార్టింగ్లో, అష్టమ స్థానం కాలపురుషుడు కుండలిలో అందరికీ యాక్టివ్గా ఉంది కాబట్టి ఒక మార్పు చూస్తారని. మీకు అష్టమ స్థానం తృతీయ స్థానం అయింది. అలాగే మీ రాష్ట్రాధిపతి మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మార్పు ఏ విషయాల్లో ఉంటుంది. మీరు ఒకటి జాగ్రత్తగా ఉండాలి, జర్నీస్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం మీరు అలాగే ఒక జర్నీస్ అనే కాదు, ఇంట్లో స్లైట్గా రక్త దర్శనం అవుతున్నాడు. అంటే పెద్దగా రక్త దర్శనం నేను చెప్పను, స్లైట్గా రక్త దర్శనం అవుతుంది. ఇదొక రకంగా మంచిదే. అది ఎందుకంటే అదేదో మీరు వెంటనే కట్టుకుంటే తగ్గిపోయేదే ఉంటుంది. ఇదేంటంటే మీకు యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది, మంచి యోగాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. సో ఉదాహరణకి మీరు కూరగాయలు కట్ చేసేప్పుడు వేలు పొరపాటున కట్ అయింది అనుకోండి, అక్కడ కూడా రక్త దర్శనం అవుతుంది. సో అంత చిన్నగా పోనిచ్చి దాంతో మీకు యోగం యాక్టివేట్ అయితే మంచిదే కదా. సో అలాగా, లేదంటే మీరు కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది మీకు యోగాన్ని ఇస్తుంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా అది మీకు 1-2 డేస్ కొంచెం అలా అనిపిస్తుంది, తర్వాత అదే అంటే కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది, తర్వాత యోగం యాక్టివేట్ అవుతుంది. ఈ వారం తర్వాత యోగం యాక్టివేట్ అవుతుంది. అలాగే మీకు తృతీయ స్థానంలో మంగళ సంచారం వల్ల తృతీయ రాష్ట్రాధిపతి అవుతూ మీరు ఫోన్లలో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఈమెయిల్స్ పంపించేప్పుడు, వాట్సాప్ పంపించేప్పుడు, ఏదైనా కమ్యూనికేషన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది ఒకటి రక్త దర్శనం అన్నా అవుతుంది, లేదా రక్త దర్శనం కాకపోతే మీకు ఎలా ఉంటుందంటే గొడవలు అయినట్టు అనిపిస్తుంది. కమ్యూనికేషన్ అసలు మీరు చెప్పింది ఒకటి, అవతల వాళ్ళు అర్థం చేసుకుంటుంది ఒకటి, ఏంటి ఇలా అవుతుంది, మీకే ఇలా అవుతుందా, లేదా వాళ్ళు అలా ఉన్నారా, మీకే ఎందుకు ఇలా అవుతుందని మీకు అర్థం కాదు. మిస్కమ్యూనికేషన్ అయ్యి మీకు ఇబ్బందులు రావడానికి స్వల్పంగా ఛాన్సెస్ ఉంది. ఒకటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అన్నా అవుతాయి, లేదా మిస్కమ్యూనికేషన్ అన్నా అవుతుంది. దీనికి కారణం ఏంటంటే మీకు విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది. విపరీత రాజయోగం ఇప్పుడు తృతీయ మరియు అష్టమ స్థానం అవ్వడం వల్ల, అది కాలపురుషుడు కుండలిలోంచి అష్టమ స్థానం కూడా అవ్వడం వల్ల విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది. విపరీత రాజయోగం యాక్టివేట్ అయ్యేప్పుడు ఇలాంటి చిన్న చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్స్ చూస్తారు. సో మేజర్గా మీకు ఏదన్నా చిన్న చిన్న గొడవలు అని కాదు, గొడవలు అయితే కొంచెం ఉంటాయి, కానీ అది ఈ వారం వరకనే మీరు గ్రహించండి. మీరు ఉద్యోగస్తులు అయితే మీ కొలీగ్స్ తోటి మీకు ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే మీ పై అధికారులతోటి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు ఎంత వర్క్ గ్రాప్ చేస్తున్నా మీ నుంచి, అంటే మీ పక్కనున్న వాళ్ళు చేయకపోయినా ప్రెషర్ అంతా మీ మీద పెట్టి ఏదో టార్గెట్ చేసి ట్రిగర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా అంతే. మీరు ఎవరెవరితో అయితే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళతోటి మీకు తలకాయ నొప్పులు ఎదురవుతాయి. కానీ అది ఈ వారం వరకే అని మీరు గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదో ఒకటే ఉంటుందండి. ఒకటి రక్త దర్శనము అయితే అప్పుడు ఈ గొడవలు ఉండవు. ఓకే, ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా ఈ గొడవలు ఉండవు. ఏదైనా కూడా ఈ వారం వరకే. యాక్సిడెంట్ అయితే అది మీకేమీ పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించడం, 1 డే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. సో అంటే ఇది న్యాచురల్గా జరగాలి. ఏదైనా కూడా ఇలాంటివి జరిగితే అప్పుడు మీకు ఇది ఉండదు. ఒకవేళ మీ జన్మజాతకం ఇప్పుడు డల్గా ఉంటే అప్పుడు 2 చూడటానికి అవకాశం ఉంటుంది, రక్త దర్శనం మరియు చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ ఏదైనా మంచికే, ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగేది మీకు మంచి విపరీత యోగాన్ని యాక్టివేట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. విపరీత యోగం అంటే మీరు అనుకున్నది వృత్తిపరంగా దాన్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు, ప్రశాంతంగా రీచ్ అవ్వగలుగుతారు. ఈ వారం ఒకటి మీరు ఓర్చుకుంటే తర్వాత మీరు ఇంకది ప్రశాంతంగా రీచ్ అవ్వగలుగుతారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది. అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం. అందులో రవి, సూర్యనారాయణమూర్తి, మంగళ్, అలాగే శుక్రాచార్యుల వారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము, అలాగే కాలపురుషుడు కుండలిలోంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము, మంగళ్
ఒకటి మరియు అష్టమ స్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడు కుండలిలో. అవి ఈ 3 గ్రహాల అష్టమ స్థానంలో సంచారము. ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంటు, దానికి తోడు శుక్రాచార్యుల వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది. మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము, మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏదన్నా గోశాల ఉన్నా లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా. ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి, అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు అంటే ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్టకం చదువుకోండి. ఈ వారం రోజులు కూడా 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే, ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది. అంటే మనకి ఎదురుకుండా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి. వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి. అలాగే గోశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి. ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటినే పెడితే మంచిది. అంటే మనకి పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా. సో ఇదొకటి మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల గోచారంలో ఉన్న ఈ యోగం మ్యాక్సిమం ఫలితాల్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది. ఇది ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.